విశాఖ జిల్లాలో ఇసుక తీవ్ర కొరతగా ఉంది. పుడికొందమంటే ఇసుక వెళ్ళటం లేదు. ధర కూడా ప్రజలతో మూడు పీల్చే విధంగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చే నాటికి ఇసుక టన్ను ధర 1070 రూపాయలు ఉంటే ఈరోజు 2000 నుంచి 2300 వరకు ధర ఉంది. మాకు అధికారం ఇవ్వండి, ఉచిత ఇసుక సరఫరా చేస్తాం, అందుబాటులో తీసుకొస్తాం, ప్రజల ఇళ్ల దగ్గరికే మేము ఇసుకని సరఫరా చేస్తామని చెప్పి టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. కానీ హామీకి భిన్నంగా ఈరోజు పాలన సాగుతూ ఉంది. ఇంటి దగ్గరికి ఇసుక రావడం కాదు, రీచులు ఇసుక రావడం లేదు, ఆన్లైన్ బుకింగ్ అంటున్నారు, అర్ధరాత్రి బుకింగ్ అయిపోతున్నాయి, సాధారణ ప్రజానికి ఇక్కడికి ఇసుక రావడం లేదు. ఒక సిమెంట్ ధర ఇసుక బస్తా సిమెంట్ ధర 370 రూపాయలు ఉంటే ఒక బస్తా ఇసుక ధర 350 రూపాయలు ఉంది. ఈ తీవ్రంగా తెలుస్తూ ఉంది. అలాగే 2.5 యూనిట్లు ఉన్నటువంటి యూనిట్ల ధర గతంలో 12,000 ఉంటే ఇది 22,000 23,000 అవుతూ ఉంది. ఇసుక ధర రెట్టింపవడం వల్ల విశాఖ జిల్లాలో నిర్మాణాలు ఆగిపోయి 50,000 మంది కార్మిక ఉపాధి లేకుండా పోయింది. నిర్మాణ రంగంలో ఆధారపడినటువంటి ఇతర వ్యాపారస్తులు తీవ్రంగా దెబ్బతింటున్నారు. కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీరైతే హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఇసుక ఇసుకిస్తామని చెప్పని ఆ హామీని నిలబెట్టుకోండి, ఇసుక సరఫరా చేయండి. అలాగే ఇంకోటి చెప్పారు, మీరు ఇసుక మాఫీ మీరు మేము ఉక్కుపాటు ప్రభుత్వం కంట్రోల్ చేస్తామని చెప్పని ఆ ఇసుక మాఫీ ఇప్పుడు కూడా రెచ్చిపోతూ ఉంది. దాన్ని కంట్రోల్ చేయండి. మీరు ఇతర హామీ ప్రకారం ఉచిత ఇసుక సరఫరా చేయడం, ఇవ్వడంతో పాటు ధరలు ఇంట్లో తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశాఖపట్నంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గాంధీ దగ్గర వరకు నిరసన కార్యక్రమం చేపడతాం, ధర్నా కార్యక్రమం చేపడతాం. ప్రభుత్వంగానే వెంటనే తీసుకొచ్చి టౌన్ని ఉపాధి కల్పించడానికి చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ఉద్యమం చేస్తామని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం.